తెలిసిన సాంప్రదాయ ప్రకారముగా ఈ యొక్క తాళిని ఆ యొక్క బిడ్డ మెడలో ఉంచుతూ ఉన్నప్పుడు ప్రభు దీనిని ఆశీర్వదించమని నీకు నిబంధనకు గుర్తుగా కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణ. తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడును నీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించులాగునను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురారును ఇష్టురాలునయుండి సంపూర్ణ శాంతముతోనూ శుభుద్ధితోనూ సమాధానం. సభంతా కూడా దయచేసి కూర్చోండి. కమనీయ కాంతుల దీపం వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గూర్చి బహిరంగముగా తెలియచేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. మన ఆది తల్లిదండ్రులు కలిగి చేసి వివాహం నందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభువైన దేవుడు మిమ్మును పవిత్రపరిచి మీరు శరీర ఆత్మీయ విషయముల యందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. చేయబడినటువంటి యొక్క ప్రియుడు నీవు వారిని యొక్క ప్రణాళికల చొప్పున నడిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ. మరి చక్కని వివాహము జరిగించినటువంటి మరి రిజిస్టర్ గారికి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నిండైన వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి. సర్వేశ్వరుడు యేసుక్రీస్తు సదాయినిచ్చి శాంతినిచ్చి సౌభాగ్యాలనిచ్చి చిరాయినిచ్చి
వారి తల్లిదండ్రులకి అత్తమామలకి మంచి పేరు సంపాదించి మా పెద్దలకు కూడా మైకేల్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ పాస్టర్ దాకే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను. నాకు మనవడండి, పెళ్ళండి ఇక్కడి నుంచే కదండి కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. వాడు అది చెప్తాడు వాళ్ళ నాన్నమ్మకి, నా మీద నాకు నాన్నమ్మకున్నంత కష్టం ఎవరికి లేదు, నేను సుఖపడిపోతానని మీకు అందరికీ కష్టంగా ఉందని చెప్పేవాడు. అయినా వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి చేసుకోవాలనైనా దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ అని మేమందరం ప్రెస్ చేసాం. అది ఆ భగవంతుడి దయ వల్ల చక్కటి అమ్మాయి దొరికిందని మేము అనుకో. మానవ జీవితంలో వివాహము చాలా ఘనమైనది అని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటిది ఘనమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క అభిషక్తుల ద్వారా, ఈ యొక్క సంఘం ద్వారా మరి దేవుడు వారికి దయచేశాడు. వారి యొక్క జీవితంలో మరి అనేక చదువుతో పాటు ప్రపంచ జ్ఞానము మరి లౌక్యము అన్నీ కలిసి వారిద్దరూ మరి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా జంటను అనేక మంది పెద్దలు ఎంతో కష్టం తెచ్చేటువంటి బిడ్డలుగా మరి అభివృద్ధి చెందాలని చెప్తూ మేము దీవిస్తూ ఈ యొక్క ఆశీర్వాదం ముగిస్తున్నాం. దేవుడి యొక్క ఆశీర్వాదం దీవించనుగా. మరి బైబిల్లో ఉన్నటువంటి ఒక మేలైనటువంటి మాట, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనేటువంటిది. శ్యామలను మేలుగా తన జీవితంలో స్వీకరించినటువంటి అశోక్, ఆ దంపతులు ఇరువురికి కూడా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం యొక్క పరిచారకులుగా కొనసాగాలనేటువంటిది నా యొక్క ఆకాంక్ష. మరి అశోక్ గురించి మీకు అందరికీ తెలిసింది. మరి సండే స్కూల్లో పరిచర్యలో మరి అశోక్ యొక్క మరి కృషి ఎంతో అభినందనీయం. మరి ఉదయాన్నే పిల్లలందరినీ కూడా మరి సండే స్కూలు చేర్చి వారందరికీ దేవుని యొక్క నా ఆకాంక్షగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి విజయం పొందాలంటే కావలసినటువంటిది జీవన విధానంలో మరి ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి తత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏదో బలవంతంగానో హింసతోనో ఈ యొక్క విజయాన్ని సాధించటం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ అది వారిరువురు అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు వారి జీవిత రథాన్ని ముందుకు సాగించగలిగినటువంటి వారి స్థితిలో ఉంటారు. మరి మనం కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది ఏమిటంటే ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాం. ముఖ్యంగా మరి బయట మరి మన పరిస్థితులు ఎలాగున్నా ఇంట్లో శాంతి సమాధానం అనేటువంటిది ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు మనం. మరి బయట ఎంత శ్రమించినా కూడా మరి తెలియచేస్తూ మరి తన కొరకు మరి సిద్ధపరచబడినటువంటి భార్యగా, తనకే స్వంతమైనటువంటి తన భర్తగా వారిరువురు అన్యోన్యమైనటువంటి దాంపత్యములో మరి చిరకాలము ఉండాలని వారిరువురిని నేను ఆశీర్వదిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్
ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. ఆయన చేసిన మేలులు మరువక, ఆయన చేసిన మేలులు మరువక కృతజ్ఞతలు చెల్లించుమా. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. నూతన కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. నూతన కార్యములు నా ఎడల చేసితివి, అధికమైన మేలులతో తృప్తిపరచి నడిపితివి. స్తోత్రములు నా యేసుకే, స్తోత్రములు నా యేసుకే.
యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా అంతరంగమ సమస్తమా. ఏ యోగ్యతాలేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేర్పితివి. ఏ యోగ్యతాలేని నన్ను ప్రేమించితివి, రక్షణ సునాదమును ప్రకటింపనేర్పితివి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నా యేసుకే. యెహోవాను స్తుతించు నా ప్రాణమా, నా కలిసాయి హృదయాలు, మురిసాయి మురిపాలు, ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన. చిన్నదాని చూడగానే తుళ్ళి తుళ్ళి ఆడుతుంది చిన్నవాడి మనసు చూడు హోయ్లాలా. చెప్పలేని ఊసులెన్నో మాట దాటకున్నవి కంటి భాష చాటున ఈ వేళ. నయనాలు పాడే ఆనంద గీతం, అధరాలు ఆడే అందాల నాట్యం. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన. కోటి ఆశల కొంగొత్త ఊహలు కోర్కెలు రేపిన శుభవేళ. కోరుకున్న శ్రీవారు అల్లుకున్న బంధమై కళ్ళ ముందు నిలచిన వైనాన. మనసును మనసుతో పెనవేసే వేళ, పెళ్లి పిలుపుతో కళ్యాణమాల. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన.